వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు దేశం మొత్తాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోలీసులు, భద్రతా బలగాలు నిత్యం రకరకాల ఆపరేషన్లు చేస్తుండగా నక్కి ఉన్న ఉగ్రవాదులు సైన్యంపైకి కాల్పులు, బాంబులతో తెగబడుతూనే ఉన్నారు. ఇక ఆది సోమవారాల్లో జరిగిన ఉగ్రదాడులు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గాయపడిన సైనికులను కాపాడేందుకు మిగతా జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2 గంటల పాటు జవాన్లు ముష్కరులకు చుక్కలు చూపించారని, ఏకంగా 5,000కు పైగా రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. సైనికుల తెగువతో తోకముడిచిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు. సోమవారం జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో వెళ్తున్న సైనిక వాహనాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోని ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు సైనికులు నేలకొరిగారు. అయితే ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించుకున్న సైన్యం వారిపై కాల్పుల వర్షం కురిపించింది. ఉగ్రవాదులను నిలవరించడమే కాకుండా పారిపోయేలా చేసేందుకు వేలాది తూటాలను వారిపైకి ప్రయోగించారు. సైన్యం ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రముఖ దాడి ప్రారంభించగానే అప్రమత్తమై వెంటనే స్పందించిన భారత సైన్యం ప్రతిదాడులతో తీవ్రంగా వారిపైకి విరుచుకుపడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఉగ్రదాడిలో గాయాల పాలైన సైనికులను రక్షించుకోవడంతో పాటు మరింత మంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఉండేందుకు ఉగ్రవాదులపై కాల్పుల వర్షానికి దిగింది. ఈ క్రమంలో భారత సైన్యంలోని 22 గడ్వాల్ రెజిమెంట్ దాదాపు 5,189 రౌండ్ల కాల్పులు ఉగ్రమూకపై జరిపినట్లు వెల్లడైంది. ముష్కరులు వేర్వేరు చోట్ల నక్కి కాల్పులు జరుపుతుండగా గాయపడ్డ సైనికులను రక్షించుకోవడంతో పాటు మరింత ప్రాణ నష్టం వాటిల్లకుండా మిగతా జవాన్లు జాగ్రత్త పడ్డారని చెప్పారు. దాంతో భయపడిన ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అడవుల్లోకి పరారైనట్లు తెలిసింది. కథువాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నోతా గ్రామానికి సమీపంలోని మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డులో 2 సైనిక వాహనాలపై సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. దీంతో స్పందించిన సైనికులు ఎదురు కాల్పులు చేశారు. అప్పటికే 5గురు సైనికుల ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది సైనికులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు నాన్ స్టాప్గా ఉగ్రవాదులపైకి బుల్లెట్లు కాల్చారు. ముష్కరులను నిరోధించడంతో పాటు ఆయుధాలను ఎత్తుకెళ్లకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు నిరంతరంగా కాల్పులు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఓ సైనికుడి చేతికి తీవ్ర గాయమైనప్పటికీ మరో చేతితో కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనపై ఆరా తీసి ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన సైనికుల హెల్మెట్లు, పగిలిపోయిన వాహనాల టైర్లు, జవాన్ల రక్షణ కవచాలను పరిశీలించారు. వాటిని పరిశీలించిన తర్వాత ఉగ్రవాదులు సైనికులకు మధ్య ఏ స్థాయిలో కాల్పులు జరిగాయో అర్థమైందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య 2 గంటలకు పైగా కాల్పులు జరిగాయని తెలిపారు. 3 ఉగ్రవాదులు వేర్వేరు ప్రదేశాల్లో దాక్కుని సైనిక వాహనాలు, బలగాలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. సైనికుల త్యాగాలు వృధా కావని, ఘాతుకానికి పాల్పడిన వారిని తగిన రీతిలో బుద్ధి చెబుతామని రక్షణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.